మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ రాజీనామా చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీటు కోసం చివరి వరకు వేచి చూసిన ప్రదీప్ గౌడ్ అధిష్టానం నుంచి ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో రాజీనామాకు సిద్ధపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తోందని ప్రదీప్ గౌడ్ తెలిపారు. ఇవాళ దేవరకద్రలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ లో చేరనున్నారు. ప్రదీప్ కుమార్ గౌడ్ వెంట మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కోఆప్షన్ నంబర్లు చేరనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ రాజీనామా చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీటు కోసం చివరి వరకు వేచి చూసిన ప్రదీప్ గౌడ్ అధిష్టానం నుంచి ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో రాజీనామాకు సిద్ధపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తోందని ప్రదీప్ గౌడ్ తెలిపారు. ఇవాళ దేవరకద్రలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ లో చేరనున్నారు. ప్రదీప్ కుమార్ గౌడ్ వెంట మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కోఆప్షన్ నంబర్లు చేరనున్నారు. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇంకా నామినేషన్స్ వేసే సమయంలో కూడా అభ్యర్థులు అటు ఇటు జంప్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నారా? ఒకవేళ సీటు రాకపోతే వెళ్దామన్న ఉద్దేశంలోనే అన్ని ఏర్పాట్లు చేసుకొని ఒకసారి నోటిఫికేషన్ సంబంధించి రాగానే ఎవరి పేర్లు లేకపోయినా వెంటనే పార్టీ మారే యోచన చేస్తున్నారా? గుడ్ మార్నింగ్ మహాలక్ష్మి. అయితే దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ కి అయితే పెద్ద షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. నియోజకవర్గ హస్తం టికెట్ ఆశించి భంగపడిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ పార్టీకి అయితే గుడ్ బై చెప్పారు. అంతేకాదు మరో అవకాశవాద యువనేత కొండా ప్రశాంత్ రెడ్డి సైతం దాదాపుగా ఆయన కూడా చివరి వరకు కూడా టికెట్ ఆశించి భంగపడిన నేతనే. ఆయన కూడా అదే దారిలో పయనించడంపై సెగ్మెంట్ లోని కాంగ్రెస్ శ్రేణులకైతే ఇప్పటికే దాదాపుగా కూడా ఒక ప్రతిష్టాత్మకంగా ఇటు కాంగ్రెస్ శ్రేణులకైతే ఆందోళన గురి చేస్తుంది. అయితే దేవరకద్ర కాంగ్రెస్ అభ్యర్థిగా జి మధుసూదన్ రెడ్డిని ప్రకటించిన క్రమంలో అటు కాటం, కొండా ప్రశాంత్ సంయుక్తంగా తన అనుచరులతో భేటీ అయ్యి అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు. కానీ ఆ తర్వాత పరిణామాల క్రమంలో కాటం తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తుండగా కొండా ప్రశాంత్ రెడ్డి ఇటు బీజేపీ వైపు చూస్తుండడంతో చర్చనీయాంశంగా మారింది. అయితే కాటం ప్రదీప్ కుమార్ కు సంబంధించి ఈ రోజు తాను 30 ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉన్నానని పార్టీని నమ్ముకున్న వారి పట్ల రాష్ట్ర నాయకత్వం విలువ ఇవ్వకపోవడం చాలా బాధాకరం అంటూ కూడా ఆయన కొన్ని విమర్శలు అయితే చేశారు. కాటం ఈ రోజు అంటే తన అనుచరులతో కార్యకర్తల కోరిక మేరకు పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. వారి అభిష్టం మేరకు ఏ పార్టీలో చేరుతారనే విషయం త్వరలో ప్రకటిస్తారని అన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ లో ఈ రోజు ప్రజా ఆశీర్వాద సభలు ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా నారాయణపేట్, మక్తల్, గద్వాల, దేవరకద్రలో అయితే బీఆర్ఎస్ కు సంబంధించి సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ లో చేరాలని కూడా మొత్తానికి నిర్ణయించుకున్నారు. ఈ రోజు దేవరకద్రలో నిర్వహించే సభలో కూడా ఆయన గులాబీ గూటికి చేరే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా
ఒక్కసారిగా వలసలైతే ఇటు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి, బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్తున్న వలసలైతే కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు మనం ఈ మధ్య కాలంలో చూసాం, జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎర్రశేఖర్ కాంగ్రెస్ పార్టీని వీడి చివరి వరకు కూడా తనకు టికెట్ దక్కుతుందని జడ్చర్ల నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడిన తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మనం అది కూడా చూసాం. ఇటు నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి సీనియర్ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆయన కూడా చివరి వరకు కూడా తనకే టికెట్ వస్తుందని ఆశించి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన, కాంగ్రెస్ ను రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మొత్తానికైతే కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా శరవేగంగా రాజకీయ సమీకరణాలు అయితే మారుతూనే వస్తున్నాయి. ఇటు ఈ రోజు కాటం ప్రదీప్ కుమార్ కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారు. అదే నియోజకవర్గానికి సంబంధించి కూడా టికెట్ ఆశించిన కొండా ప్రశాంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలోకి వెళ్ళడానికి కూడా అన్ని ఏర్పాట్లను అయితే సిద్ధం చేసుకున్నారు. ఇటు కాటం ప్రదీప్ కుమార్ ఈ రోజు సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద్ సభలో అయితే సీఎం కేసీఆర్ సమక్షంలో అయితే బీఆర్ఎస్ పార్టీ కండువా అయితే కప్పుకుంటారు. బీజేపీకి సంబంధించి ఈయన కొండా ప్రశాంత్ రెడ్డి బీజేపీలో ఎప్పుడు చేరుతారనేది కొంత క్లారిటీ రావాల్సి ఉంది. మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సాగర్.